రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్థులపై విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాయి. అధికార పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్థిస్తుండగా ప్రతిపక్ష పార్టీలు 6 గ్యారంటీలు అమలు చేయడం లేదంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. యాదగిరిగుట్టలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. 9వ, 10వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రజల్ని కోరారు. గడప గడపకు ప్రచారానికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని వివరించారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వామపక్షాలు బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రజల్ని కోరారు. భూపాలపల్లి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా భూపాలపల్లిని తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా సొంత నిధులతో మున్సిపాలిటీ అభివృద్ధి పనులు చేపడతానని మాజీ మంత్రి హామీ ఇచ్చారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే ఓట్ల రూపంలో బుద్ధి చెబుతారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గండ్ర బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన కౌన్సిలర్ అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని అభ్యర్థించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇంటి పన్ను పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లోని కిసాన్ నగర్, మారుతినగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి అధికారంలో లేని బీఆర్ఎస్ నిధులు ఎక్కడ్నుంచి తెస్తుందని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, కబ్జాలతో దోచుకున్నారని, మళ్లీ గెలిస్తే కేంద్రం నిధుల్ని కూడా దారి మళ్లిస్తారని మండిపడ్డారు. వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేసినంటే పేదోళ్ళ జాగా కబ్జా చేసి గెలిచిన సగం మంది జైలుకి వెళ్ళారు. కాబట్టి ఇలా పోటీ చేయడానికి ఇవ్వలేరు. మళ్ళీ ఇది అయినాక నిష్పత్తి ఆయన నేను పన్నులు 1 సంవత్సరం ఇలా ఎట్లుదాకా ఇంటి పన్ను ఇప్పటికే ఎక్కువ ఉన్నది, కరెంటు బిల్లులు ఎక్కువ ఉన్నాయి, నల్లా బిల్లులు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ మళ్ళా పన్నులు కాంగ్రెస్ వస్తే పన్నులు వెళ్తే మీ పరిస్థితి ఏదో ఒక్కసారి అర్థం చేసుకున్నాక ఇలా పెంచద్దు అంటే ఇలా పూర్తి కొట్టేది. కాంగ్రెస్ వాళ్ళు ఇటు కాదు అటు కాదు, వాళ్ళు కొట్టుకుంటారట. ఇలా నాయకుడు లేని నా వెనక కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయింది. మీరు అధికారం రాకకుండానే కొట్లాడితే అధికారం వచ్చాక ఎట్లా కొట్లాడతారో ఒక్కసారి ఆలోచించడక. పార్టీ జెండాలతో సాగుతున్న ఎన్నికలు కావడంతో పట్టణాలు, నగరాల్లో నేతల ప్రచారాలతో సందడి వాతావరణం నెలకొంది.